తమిళనాడులోని కరూర్ జిల్లాలో నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాట విషాదం తీవ్ర ప్రశ్నలకు లేవనెత్తింది. ఈ దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడడంపై ప్రభుత్వ వైఫల్యం ఉందని ఒకవైపు, ఇది కేవలం జన సందేహాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్లే ఘోరం జరిగిందని మరోవైపు తీవ్రమైన చర్చ జరుగుతోంది. సభకు అంచనా వేసిన దానికంటే భారీగా జనం రావడం, సురక్షిత చర్యలు సరిగా పాటించకపోవడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు, అధికారులు చెబుతున్నారు. అయితే ఇంత పెద్ద ఘటన జరగడానికి కారణాలు కేవలం సాంకేతిక లోపాలేనా లేక రాజకీయ కుట్రలు ఉన్నాయా అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తొక్కిసలాట సమయంలో సభలో ఆకస్మికంగా కరెంట్ కట్ అయిందని టీవీకే పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కరెంటు పోవడంతో జనంలో అంధకారం, భయాందోళనలు పెరిగి స్టేజి వైపు ఒక్కసారిగా పరుగులు తీయడంతో ఈ ఘోరం జరిగిందని వాళ్ళు విమర్శిస్తున్నారు. కరెంటు కట్ వెనుక ప్రభుత్వం హస్తం ఉందని, విజయ్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని లేదా ఆయనపై బ్యాడ్ ఇమేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే విద్యుత్ శాఖ అధికారులు మాత్రం సాంకేతిక లోపాలు లేదా పార్టీ కార్యకర్తలు అజాగ్రత్త వ్యవహరించడం వల్ల షార్ట్ సర్క్యూట్ లాంటివి జరిగి ఉండొచ్చని ప్రత్యామ్నాయ కారణాలు చెబుతున్నారు. నిజాలు విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఘటన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్మెంట్లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తుంది. పోలీసులు 10,000 మంది మాత్రమే వస్తారని అంచనా వేస్తే 50,000 మంది జనం రావడం, అందుకు తగిన విధంగా ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు టీవీకే పార్టీ నేపథ్యంలోని చిన్నారులను, వ్యక్తులను, మహిళలను భారీ సంఖ్యలో సభకు తీసుకువచ్చి వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు పోలీసులు, డీఎంకే ప్రభుత్వం పరిస్థితి చేదాటిపోతున్నా సకాలంలో చర్యలు తీసుకోలేకపోయాయని, భారీ జనసమూహం ఉన్నప్పుడు పాటించాల్సిన నిబంధనలను సరిగ్గా అమలు చేయలేదని కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం రాజకీయం కోసం జనాన్ని వాడుకుంటున్నారా అనే ప్రశ్నకు తావిస్తోంది. వాళ్ళ రాజకీయాల కోసం జనం చచ్చిపోయినా కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు దారుణంగా వేస్తున్నాయి. ఒక హీరో రాజకీయ సభల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. అక్కడికి ఖచ్చితంగా అనుమతి ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది జనం వస్తారని పోలీసులకు కూడా తెలుసు. కానీ వాళ్ళు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు అని అక్కడ ఉన్న జనం చెప్పిన మాట. ఇంత జరిగినా కూడా వారు విజయ్ని తప్పుపట్టట్లేదు. ఈ ఘటన చూస్తే ప్రజల ప్రాణాల కంటే బలం, ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఆయనను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి పార్టీలు ప్రజలను పరోక్షంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయా లేదా కరూర్ తొక్కిసలాట కేవలం నిర్వహణ లోపమా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పణంగా పెట్టడం అత్యంత హేయమైన విషయం. కరూర్ విషాదంపై తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ న్యాయమూర్తి నేపథ్యంలో దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ తొక్కిసలాటకు దారితీసిన అసలు కారణాలను, కరెంట్ కట్ వెనుక ఉన్న నిజాలను, నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని నిగ్గు తేల్చాల్సి ఉంది. ఈ విషాదానికి ప్రభుత్వ యంత్రాంగం, టీవీకే పార్టీ నిర్వాహకులు ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాజకీయాలు చేయాలనుకునే ఏ పార్టీ అయినా ముందుగా ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలి. ఈ ఘటన భవిష్యత్తులో జరిగే అన్ని రాజకీయ సభలకు గుణపాఠం కావాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రజలకు న్యాయం జరుగుతుంది.